నా పేరు భార్గవి, హరికృష్ణ వాళ్ళ భార్యని. పొద్దున్నే 4 గంటలకు వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ వారెంట్ లేకుండా, పోలీసు వెహికల్ లేకుండా, కనీసం వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకెళ్ళి పొద్దుగంటల 6 గంటలకు తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నం 11, 2, 3 అయినా సరే చూపించలేదు నా భర్త. నాకు ఏమైందో కూడా తెలియదు. స్పృహ తప్పి పడిపోయాడు. నాకు 3 చిన్నపిల్లలు, నాకు తల్లిదండ్రులు కూడా లేరు. ఏదన్నా అయితే నా భర్త నేనే. నా భర్తకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేవు. ఆయన ఉన్నదే ఒక్క కొడుకు. ఆయన కూడా మా మామగారికి ఉన్నదే ఒక్క కొడుకు. ఆయనకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేము. అందరూ నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను నేను. 4ంటికి వచ్చిండ్రు సార్. 4ంటికి వచ్చి తండ్రి కొడుకుని ఇద్దరిని తీసుకొస్తున్నారు సార్. ఈ లోపల మేము ఇద్దరం అయితే రామని మన్నాయని తీసుకుని వచ్చినాం సార్. మన్నాయని తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ దగ్గరికి వచ్చినాం. ఓర్లేరు కానిస్టేబుల్ ఉన్నాడు. లోన్ కూర్చోబెట్టింది పిల్లగాన్ని. మన్నాయి నేను ఇంటికి పోయి స్నానం చేసి వస్తున్నాను. మన్నా ఇంటికి వెళ్ళాడు. నేను పిల్లగాడు లోన్ ఉండి నేను బయట కూర్చున్నా సార్. ఈ లోపల సీఏ గారు మన్నాయి బాగానే భరణం వచ్చింది సార్. రావటం అని పట్టుకురండి అన్నాడు సార్. పిల్లగాన్ని పట్టుకొచ్చి నన్ను ఒక ఇద్దరు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులో అవతల కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టాలకే పిల్లగాన్ని లోనకి తీసుకెళ్ళినారు. నానా ఖాళీలకి దాని కింద పడి కేకేసిండు. నేను వాళ్ళిద్దరిని నెట్టుకొని వెళ్ళిపోయి వాటేసుకున్నా. కొడతానికి వెళ్ళలేదు సార్ అని సీఏ గారిని 2 చేతులు ఎత్తి దండం పెట్టా సార్. దండం పెట్టినా ఒళ్ళు పెట్టలేదు సార్. నన్ను ఒక ఇద్దరు పట్టుకోవటం, నా కొడుకుని కొట్టడం సార్. నా ముందే కొడతాడు సార్. దన్నాలు దశకాలు పెట్టినా ఒళ్ళు పెట్టలేదు సార్. సీఏ గారు కాళ్ళ మీద ఇద్దరు కూర్చుర్రు, ఒక ఇద్దరు కొట్టడం. కాళ్ళ మీద ఇద్దరు కూర్చోవటం, కొట్టడం. నేను ఏడ్చినా కానీ ఒళ్ళు పెట్టలేదు సార్ సీఏ గారు. అదే నుంచి జరిగింది సార్. ఇటువంటి వ్యక్తి అయినంత మాత్రాన తీసుకెళ్లి కొట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు. కొట్టారో అని ఇప్పుడు అక్కడ గొడవ చేస్తున్నారుగా. ఎవరు? మన డిప్యూటీ స్పీకర్ గారు కొట్టారో అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు, జైల్లో పెట్టారు. మరి ఉప్పుతోళ్ల హరికృష్ణ కొట్టినందుకు ఏం చేయాలా? వాళ్ళనే జైల్లో పెడితే నిన్నేం చేయాలా అని అడుగుతా ఉన్నా. ఆయన పేరేంటి? కాదు మన భాస్కర్ అనే ఆయన. ఏంటిది? నీ కాకి బట్టలు వేసుకుంటే, నీకు లాఠీ ఉంటే, నీకు తుపాకీ ఉంటే నువ్వు రౌడీ అయిపోతావా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు చెప్తే నువ్వు మా కార్యకర్తలు కొట్టేస్తావా? కొడితే మేము చూస్తూ ఊరుకోవాలా? మేము అధికారం చేయాలి. దీనికి సరైన సమాధానం చెప్పమా? ఏమయ్యా భాస్కర్, ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. ఉప్పుతోళ్ల హరికృష్ణని మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి. 307 పెట్టారు. ఎవరిని కొట్టాడా? ఎవరిని హాస్పిటల్లో ఉన్నారా? ఎవరు లేదు. ఒక కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టి పారేశారు. ఇంకా నయ్యం 302 పెట్టేవాళ్ళు. డెడ్ బాడీ దొరకాగాడు భాస్కర్. ఎక్కడ డెడ్ బాడీ దొరికితే రోడ్డు పక్కన మన ఉప్పుతోళ్ల హరికృష్ణ చంపేశాడని పెట్టేసేవాడు ముందు. తర్వాత ఏమవుతాయింది? అందువల్ల ఏంటిది 307 వేయటం అంటే ఏంటి? అవతల దేర్ ఇస్ నో ఇంజురీ. అవతల వాడు హాస్పిటల్లో లేడు, మావాడు మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు కొట్టిన దెబ్బలకి నీ మీద 307 పెడతాం, గుర్తుపెట్టుకో. వీఆర్ ఫైలింగ్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ అగైన్స్ట్ ద పోలీస్ దట్ 307. నువ్వు ఉప్పుతోళ్ల హరికృష్ణని పట్టుకెళ్లి చంపడానికి ప్రయత్నం చేశావు అనేది వాస్తవాన్ని కూడా మనం చేస్తున్నాం. మీకు అధికారం ఉంటే, మీకు పోస్టింగ్లు ఇచ్చేవాళ్ళు చెబితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఎంత దుర్మార్గం ఇది! నువ్వు మర్డర్ కేసు పెట్టుకుంటావో, అటెంప్ట్ మర్డర్ పెట్టుకుంటావో, లేకపోతే ఇంకొక కేసు పెట్టుకుంటావో, నీ ఇష్టం పెట్టుకో. కోర్టులో మేము తేల్చుకుంటామని మనం చేస్తున్నాం. కానీ మ్యాన్ హ్యాండిల్ చేయటం, హెరాస్ చేయటం, బీట్ చేయటం, కొట్టడం, ఒక ముద్దాయిని మీరు కొట్టడం ఎంతవరకు ధర్మం అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. టోటల్ గా మనం చేస్తున్నాం. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కాస్తైన మొరాలిటీ ఉంటే డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ భాస్కర్. ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి. మ్యాజిస్ట్రేట్ గారు ముందు చెప్పాడు, అది మెమో ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు 2 కేసుల్లోనూ. యూ టేక్ ఎన్ యాక్షన్. డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోగలుగుతారా? తీసుకోరా? తీసుకోకపోతే ఎలా యాక్షన్ తీసుకోవాలో మాకు తెలుసు. చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళతాం. లీగల్ గా పోరాడే శక్తి, యుక్తి, ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ పిచ్చి కేసుల వల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మేము చూసుకుంటాం. వ్యవహారం అంతా కూడా లీగల్ గా కావాల్సిన అన్ని వ్యవహారాలు మేము చూసుకుంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రమ్మని మమ్మల్ని పంపించారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో విషయం, చల్లా ప్రేమ్ కుమార్, ఈయన తేలుకొట్ల. ఇతను కూడా పారిపోయి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఈ పోలీసులు లేపక మనం తట్టుకోలేము.
ఆ తెలుగుదేశం వాళ్ళు చెబితే పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి మనం కొడుతున్నారని. ఇతను నేను ఉదయం 8:30 పట్టుకున్నారు అక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కేసు పెట్టాడు. ఏం కేసు తెలుసా? సారా అమ్ముతున్నాడంట. వాడు పారిపోయి అక్కడ దాక్కుంటే ఎక్కడ కేసు పెడతామని ఆయన యానిమేషన్ చేసుకుంటున్నాడు. ఆయనకి జీతం వస్తుంది, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇక్కడ సారా అమ్ముతున్నాడు. మమ్మల్ని అమ్మనిచ్చారా సారా? మీరు మమ్మల్ని అమ్మనిస్తారా సారా? మీరే అమ్ముకుంటున్నారు, మీకే జాటలు అమ్ముకోవడానికి. తెలుగుదేశం కార్యకర్తలు అమ్ముకోవడానికే బెల్ట్ షాపులు చాలట్లేదు. ఆ బెల్ట్ షాపులకేమో లక్షల పాటలు పెట్టి మీరు అమ్ముకుంటుంటే మా వాడు అమ్ముకుంటారని కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి. ఎన్నో లీటర్లు పెట్టారు, లీటర్లు పెడితే బెయిల్ రాదంట. 12 లీటర్లు అమ్ముతున్నారని పెట్టారు, కేసు లోపల పెట్టారు. ఏంది ఇది నాకు అర్థం కాలే. ఏందయ్యా మీ కేసులకి ఏమైనా భయపడతావా మేము? ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి బెయిల్ రాదా? శాశ్వతంగా లోపలే ఉంటారా? ఏంటిది? ఈ రకమైన దారుణానికి పోలీసులు ప్రవర్తించడం దుర్మార్గం. పోలీసులు అంటే నేను అందరూ అంటలేదు కదా. ఇలాంటి భాస్కర్ లాంటి తలబిరుసు సిఐల గురించి చెప్తున్నా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల. ఇక్కడ చూశాను మొన్న వాసు అని ఒక ఆయన ఇట్లాగే ఒక ఆమె మీద 307 పెట్టాడు. ఇట్లాగే ఏమీ లేదు పెట్టారు. ఇట్లా కొంతమంది సిఐలు అక్కడ చిలగూరుపేటలో ఉన్నాడు. ఆయన పేరేంటే సుబ్బరాయుడు. ఈ ముగ్గురికి ఓవర్ యాక్షన్ అయిపోయింది. మరి పోస్టింగ్లు ఇది సరిపోయిందా? పోస్టింగ్లతో అయిపోద్దా మీకు? మీ మీద కేసులు వేయలేం. అదే చాలా మంది చంద్రబాబు నాయుడు కక్ష పట్టి చాలా మంది లోపలేశాడే. ఎవరిని? ఐజీ స్థాయిలో ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని లోపలేశాడు. మీద ఒక లెక్క మా గవర్నమెంట్ లోపలేటంటే లెక్క అంటాయా మాకు? కానీ బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి ఉండాలి, మొరాలిటీ ఉండాలి, ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి. మీరు కాకి బట్టలు వేసుకొని తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా మనుషుల్ని తీసుకెళ్లి మా కార్యకర్తలను కొట్టి హింసించి ఏమి సాధిస్తారని అడుగుతా ఉన్నా. ఏమి సాధించరు. మీ సర్వీసులో బ్యాడ్ మార్క్ వేస్తాం, మీ సంగతి చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పోలీసు వారు పెట్టేటువంటి కేసులు పెడితే ఇమీడియట్ గా మా లీగల్ సెల్కి చెప్పండి. మాధవ్ గారు జిల్లా లీగల్ సెల్ ఉన్నారు. ఇక్కడ మా గుంటూరులో లీగల్ సెల్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ఉంది. యుద్ధ ప్రాతిపదిక మీద మేము కోర్టులకు వెళ్లి, హైకోర్టులకు వెళ్లి, అవసరమైతే సుప్రీం కోర్టులకు కూడా వెళ్తాము. ఈ సందర్భంగానే మనం చేస్తున్నా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇది దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైనటువంటి అంశానికి బాధ్యత వహించవలసింది పోలీసులో చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ మరొకసారి చెప్తున్నాను. ఉప్పుతోళ్ల హరికృష్ణ వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, దండగా ఉంటుంది. మహేష్ వచ్చిన తర్వాత మళ్ళా వీరి కుటుంబాన్ని కూడా తీసుకువెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్లడం కూడా జరుగుతుందని కూడా వారి సత్యమణి కూడా ఉంది. ఇక్కడ పాపం బాధపడతా ఉన్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా, వీ విల్ టేక్ కేర్. మా వైపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని కూడా మేము చెప్తూ ఈ కేసు విషయంలో కూడా మిమ్మల్ని ఎవరైతే నిర్బంధించి తప్పుడు కేసులు పెట్టి కొట్టి వేధించారో ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము నిద్రపోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ఉప్పుతోళ్ల హరికృష్ణ భార్య చెప్పమ్మా. నా పేరు భార్గవి, హరికృష్ణ వాళ్ళ భార్యని. పొద్దున్నే 4 గంటలకు వచ్చి తీసుకొచ్చి చెప్పమ్మా. భయపడమ్మా. అరెస్ట్ వారెంట్ లేకుండా, పోలీసు వెహికల్ లేకుండా, కనీసం వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకెళ్లి పొద్దుగంటల 6 గంటలకు తీసుకెళ్లిపోయి మధ్యాహ్నం 11, 2, 3 అయినా సరే చూపించలేదు నా భర్త. నాకు ఏమైందో కూడా తెలియదు. స్పృహ తప్పి పడిపోయాడు. నాకు 3 చిన్నపిల్లలు, నాకు తల్లిదండ్రులు కూడా లేరు. ఏదన్నా అయితే నా భర్త నేనే. నా భర్తకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేవు. ఆయన ఉన్నదే ఒక్క కొడుకు. ఆయన కూడా మా మామగారికి ఉన్నదే ఒక్క కొడుకు. ఆయనకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేము. అందరూ నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.